మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. సుమన్ టీవీ నేను మీ గౌస్. ప్రస్తుతం మేము అన్నమయ్య జిల్లా పెద్దమండ మండలం కలిచెర్ల మౌలాకపహాడ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ రోజు ఇక్కడ సాయిపిరుల్లా మాలిక్ గంధోత్సవం అయితే జరుగుతుంది. ఈ గంధోత్సవానికి ముఖ్య అతిథిగా సౌత్ ఇండియాలోని రెండో అజ్మీర్ గా పిలువబడే కడప అమీన్పీర్ దర్గా పీఠాధిపతి అయినటువంటి, అలాగే మౌలాకపహాడ్ పీఠాధిపతి అయినటువంటి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మొహమ్మదుల్ హుసేన్ చిష్టిఉల్ ఖాద్రి సాహెబ్ చేతుల మీదుగా ఇక్కడ గంధోత్సవం అయితే జరుగుతుంది. ఈ గంధోత్సవానికి హిందూ సోదరులు కావచ్చు, అలాగే ముస్లిం సోదరులు కావచ్చు, పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ రావడం అయితే జరుగుతుంది. మేము ఈరోజు కడప ఆస్థాన మఖ్దూముల్లాహి అమీన్పీర్ దర్గా అలియాస్ పెద్ద దర్గా యొక్క శిష్యకోటి బృందం ఈరోజు అన్నమయ్య జిల్లా పెద్దమండెం మండలంలోని కలిచెర్ల గ్రామంలో ఇక్కడికి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా సాహెబ్ పీర్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మొహమ్మదుల్ హుసేన్ చిష్టిఉల్ ఖాద్రి సాహెబ్ పీర్ వారి ఉరుసు మహోత్సవం సందర్భంగా మేమందరం ఇక్కడికి విచ్చేసినాము. ఈ ఉరుసు కార్యక్రమం గురించి తెలిపే ముందు ముఖ్యంగా ఒక విషయం నేను హృదయపూర్వకంగా చెప్పదలుచుకున్నాను. తెహల్గాంలో బేసన్ వ్యాలీలో మా భారతీయుల్ని చంపినటువంటి పాకిస్తానీయులకి కఠినంగా శిక్ష పడాలా అని చెప్పి మేమందరం ముక్త కంఠంతో తెలియపరుస్తున్నాము. మేమంతా చాలా బాధపడుతున్నాము. మా భారతీయుల్ని ఈ విధంగా వాళ్ళు బుల్లెట్ల వర్షం కురిపించి మా భారతీయులపై దాడి చేసినందుకు మేము ఈరోజు దుఃఖంతో వాళ్ళందరికీ శిక్ష పడేలాగా భారత ప్రభుత్వం వారిపైన చర్య తీసుకోవాలని హృదయపూర్వకంగా ఈరోజు వెల్లడిస్తున్నాము. ఇప్పుడు ఈ కడప ఆస్థాన మఖ్దూముల్లాహి దర్గా యొక్క విశిష్టత మరియు ఈ దర్గా యొక్క పవిత్రత దశ దిశలా వ్యాపించి ఉంది. ఈ దర్గా గురువులు సూఫీ తత్వాన్ని ప్రబోధించినటువంటి గురువులు. ఈ గురువులు కుల మతాలకు అతీతంగా కేవలం మానవత్వం సర్వమత సారాంశం అనే చందాన ఈ గురువులు ప్రబోధించి ప్రజల యొక్క జీవితాల్లో, శిష్యుల యొక్క జీవితాల్లో సుఖశాంతుల్ని నెలకొల్పడంలో నిష్ణాతులైనారు. త్యజించే తత్వం ప్రస్ఫుటీకరించబడితే దాన్ని త్యాగం అంటారు. అటువంటి త్యాగ నిరతిలో సేద తీర్చుకొని అందరూ తమ కష్టాలని నెక్స్ట్ వచ్చేసి తమ యొక్క దుఃఖాలని మరిచి సన్మార్గంలో నడుస్తారు. దానికి తార్కాణమే ఈ ఆస్థాన మఖ్దూముల్లాహి యొక్క సూఫీ గురువులు. ఇందులో భాగంగా ఇక్కడ కలిచెర్లలో ఆస్థాన మఖ్దూముల్లాహి యొక్క ప్రధాన సూఫీ అయినటువంటి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా పీరుల్లా మొహమ్మదుల్ హుసేన్ చిష్టిఉల్ ఖాద్రి జీవసిమాది ఆయన సంతతికి చెందినటువంటి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మాలిక్ అలియాస్ సాహెబ్ పీర్ వారు ఇక్కడ ఈ కలిచెర్ల కొండ గుహల్లో అపారమైనటువంటి తపస్సు గావించి అపారమైనటువంటి ఖ్యాతిని మోక్షాన్ని గణించినటువంటి ఈ పవిత్ర స్థలాన్ని ఒక మెడిటేషన్ సెంటర్ గా మేమందరము ప్రతి సంవత్సరము ఇక్కడికి విచ్చేసి ఉరుసు కార్యక్రమం అనేది నిర్వహించడం ఆనవాయితీగా ఎప్పటి నుంచో వచ్చుతున్నది. ఈ నేపథ్యంలో ఈ దర్గా 11వ పీఠాధిపతి అయినటువంటి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మొహమ్మదుల్ హుసేన్ చిష్టిఉల్ ఖాద్రి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉరుసు ప్రోగ్రాం జరుగుతుంది. ఈ ప్రోగ్రాంలో కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, మహారాష్ట్ర మరియు వివిధ ప్రాంతాల నుండి భక్తులు విచ్చేసి ఇక్కడ ఈ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మికమైనటువంటి ప్రగతిని పెంపొందించుకుంటారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే ఈ ఉరుసు కార్యక్రమంలో హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా హుసేని పీఠాధిపతి వారు గంధ మహోత్సవము 6:30-7 గంటల తర్వాత ఇక్కడ గంధ మహోత్సవం కార్యక్రమం జరుగుతుంది. తదుపరి రయీస్ అనీస్ అనే ఒక ప్రఖ్యాతిగాంచినటువంటి ఖవ్వాల్ చేత సూఫీ ఖవ్వాలి ప్రోగ్రాం కూడా ఇక్కడ అరేంజ్ చేయబడుతుంది. అటు పిమ్మట ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమం కూడా జరుగుతుంది. మరియు ఈ కార్యక్రమానికి ప్రభుత్వం వారి తరఫు నుంచి అన్ని డిపార్ట్మెంట్లు, అన్ని శాఖల వారు వారి యొక్క చేయూతనిచ్చినారు. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు నిరంతరం ఎలక్ట్రిసిటీని మాకు అందించినారు. అదేవిధంగా పంచాయతీ ఆఫీస్ వాళ్ళు కూడా నీటి కార్యక్రమము మరియు శానిటరీ ఫాగింగ్ ఇవన్నీ అరేంజ్ చేసినారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రక్షణ కలిగించినారు. నెక్స్ట్ వచ్చేసి ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా మాకు బస్సు సౌకర్యం కూడా ఇక్కడికి ఏర్పాటు చేయడం జరిగింది. రాయచోటి నుండి మరియు కలిచెర్ల వరకు
గుర్రంకొండ నుంచి కలిచర్ల వరకు, గాలివీడ్ నుంచి కలిచర్ల వరకు కూడా బస్సు సదుపాయం ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే ధోరణిలో మన మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఇక్కడ మెడికల్ క్యాంపు, అంబులెన్స్, 104 ఇవన్నీ అరేంజ్ చేసి ఇక్కడికి వచ్చే భక్తాదులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ జాగ్రత్తలు మా యొక్క పీఠాధిపతి ఆస్థానే మఖ్దూముల్లాహి యొక్క పీఠాధిపతి మరియు మౌలాకా పహాడ్ వెల్ఫేర్ సొసైటీ ప్రెసిడెంట్ అయినటువంటి హజరత్ ఖాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మొహమ్మద్ హుస్సేని చిష్తి ఉల్ ఖాద్రి వారు పలు జాగ్రత్తలు తీసుకొని ఎంతో భక్తి శ్రద్ధలతో పవిత్రమైనటువంటి ఈ ఉరుసు కార్యక్రమాన్ని ఈ రోజు ఇక్కడ నిర్వహించుకుంటున్నాము. మేమందరం కోరేది ఒకటే, అందరూ బాగుండాలా, అందులో మనం ఉండాలా అనే ధోరణిలో మానవత్వమే సర్వమత సారాంశం అని ప్రబోధించే ఈ సూఫీ గురువుల క్రమశిక్షణలో మేమందరం శిష్యులమందరం ఇక్కడికి విచ్చేసి కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా మా వంతు సహాయ సహకారాలను ఇక్కడ అందచేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఘనంగా సక్సెస్ చేయాలని చెప్పి పూనుకొని ఇక్కడ మేమందరం ఇచ్చేయడం జరిగింది. ధన్యవాదాలు. అస్సలాము అలైకుం. ఆస్థానే మఖ్దూముల్లాహి అమీన్ పీర్ దర్గా వారి మౌలాకా పహాడ్ కల్చర్లాల ఈ రోజు ఉరుసు ఉత్సవాలు జరుగుతున్నది. ఈ రోజు సాహెబ్ పీర్ మాలిక్ ఉర్ఫ్ ఆరిఫుల్లా మాలిక్ వారి ఉరుసు జరుగుతున్నది. ఈయన చాలా ఘోర తపస్సు చేసిన గురువు. ఈ కల్చర్లా మౌలాకా పహాడ్లో ఎవరు కూడా వచ్చి మొక్కుంటే తప్పకుండా వాళ్ళ కోరికలు ఎక్కువగా నెరవేరుతాయి. ఈ కార్యక్రమానికి మన ఖ్వాజా సయ్యద్ షా ఆరిఫుల్లా మొహమ్మద్ హుస్సేని చిష్తి ఉల్ ఖాద్రి పీఠాధిపతి వారి ఆధీనంలో ఈ ఉర్సు ఉత్సవాలు జరుగుతాయి. దీంట్లో గొప్ప ఖవాలి ఒకటి ఉంది. దీంట్లో ఒకటి మెడికల్ క్యాంప్ దర్గా తరపు నుంచి, ప్రభుత్వం తరపు నుంచి ఇవి అందరికీ ఉన్నాయి.